హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మహిళల వయసు పెరిగే కొద్దీ అండాల నిల్వ నాణ్యత తగ్గిపోతాయి. ఇలాంటి అండాలలో క్రోమోజోమ్ సంబంధిత అసాధారణతలు ఉండే అవకాశాలు ఎక్కువ. ఈ క్రమంలో పుట్టబోయే పిల్లల్లో ఇతర శారీరక మానసిక లోపాలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలాగని అప్పటికప్పుడు పిల్లల్ని కనడానికి కొంతమంది సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి వారికి ఎగ్ ఫ్రీజింగ్ చక్కటి ప్రత్యామ్నాయం అంటున్నారు నిపుణులు. వయసులో ఉన్నప్పుడే నాణ్యమైన అండాల్ని సేకరించి వాటిని శీతలీకరించడమే దీని ముఖ్యోద్దేశం. ఆపై కాస్త ఆలస్యంగా పిల్లలు కనాలనుకున్న మహిళలు తాము దాచుకున్న ఈ ఆరోగ్యకరమైన అండాలను ఉపయోగించుకోవచ్చు. తద్వారా ఆరోగ్యకరమైన సంతానానికి జన్మనివ్వవచ్చు. అయితే ఇందుకోసం ముందుగా సంబంధిత మహిళ ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి వ్యవస్థ, ఋతుచక్రం, హార్మోన్ స్థాయిల్ని వైద్యులు పరిశీలిస్తారు. సాధారణంగా ప్రతి నెల అండాశయం ఒకే అండాన్ని విడుదల చేస్తుంది. అలాగని ఆ ఒక్కటి శీతలీకరిస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయని చెప్పలేం. అందుకే ఒకటి కంటే ఎక్కువ అండాన్ని శీతలీకరించేందుకు వీలుగా వైద్యులు మహిళలకు హార్మోన్ చికిత్స అందిస్తారు. ఇందులో భాగంగా అండాశయాలు ఎక్కువ అండాన్ని విడుదల చేసేలా కొన్ని ఇంజెక్షన్స్ ఇస్తారు. ఆపై వాటిని సేకరించి శీతలీకరిస్తారు. ఇలా ఫ్రీజ్ చేసిన అండాల్ని తమకు కావాల్సినప్పుడు వినియోగించుకొని గర్భం దాల్చవచ్చు. తద్వారా ఆరోగ్యమైన సంతానానికి జన్మనివ్వవచ్చు. నెలసరి, సంతానలేమి, మోనోపాజ్ వంటి సున్నితమైన అంశాల గురించి మాట్లాడడానికి చాలామంది మహిళలు ఆసక్తి చూపరు. కానీ ఆయా విషయాల్లో తమ అనుభవాలను పంచుకుని అందరిలో అవగాహన పెంచేందుకు కొందరు ప్రయత్నిస్తుంటారు. తాజాగా కరిష్మా మెహతా ఇదే చేసింది. హ్యూమన్స్ ఆఫ్ బాంబే పేరుతో ఒక సోషల్ మీడియా బ్లాగ్ నడుపుతున్న ఆమె ఈ వేదికగా ఎంతోమంది స్ఫూర్తిదాయకమైన కథల్ని పంచుకుంటూ ఆయా అంశాలపై సమాజంలో చైతన్యం కలిగిస్తుంది. అయితే ఈసారి తన స్వీయ అనుభవాల్ని పంచుకుంటూ అందరిలో ప్రేరణ కలిగించింది ఆమె. తనకు నచ్చినప్పుడు పిల్లల్ని కనేందుకు వీలుగా ఇటీవల తన అండాల్ని భద్రపరుచుకున్నట్లు వెల్లడించింది. సాధారణంగా పెళ్ళైన జంటలు వారి వెసులుబాటును బట్టి వెంటనే పిల్లల కోసం ప్లాన్ చేసుకోవచ్చు. కానీ పెళ్ళి కాకపోతే సమయం మన కోసం ఆగదు. అలాగని పెళ్లి విషయంలో తొందరపడలేం. ఇక వయసు పెరిగే కొద్దీ పిల్లలు పుట్టే అవకాశాలు తగ్గిపోతాయి. 35 దాటిన వారిలో అండాల నిల్వ తగ్గుతున్నట్లు శాస్త్రీయంగా కూడా నిరూపితమైంది. దీంతో 30 లోపు వారితో పోల్చితే వయసు పెరుగుతున్న కొద్దీ సహజంగా గర్భం ధరించే అవకాశాలు తగ్గిపోతాయి. కాబట్టి పిల్లల్ని కనడం వాయిదా వేసుకోవాలనుకునే వారికి అండ శీతలీకరణ పద్ధతి చక్కటి ఎంపిక. ఇదో బీమా పాలసీ లాంటిది. ఎప్పుడు కావాలంటే అప్పుడు బీమా డబ్బును వినియోగించుకున్నట్టే పిల్లల్ని కనాలనుకున్నప్పుడు శీతలీకరించుకున్న అండాలను ఉపయోగించుకోవచ్చు. అందుకే నేను ఈ పద్ధతిని ఎంచుకున్నా. నా 32 ఏళ్ల వయసులో ఇటీవలే నా అండాల్ని భద్రపరుచుకున్నా అంటూ తాజాగా ఒక పాడ్కాస్ట్ షోలో భాగంగా తన అనుభవాన్ని పంచుకుంది యంగ్ CEO. ప్రస్తుతం ఆమె మాటలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. చాలామంది స్పందిస్తూ మీ అనుభవాలు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. ఈ పద్ధతిని ఎలా పాటిస్తారు, ఎంత డబ్బు ఖర్చు అవుతుందో కూడా పంచుకోండి అంటూ కోరుతున్నారు. వ్యక్తిగత జీవితం కంటే కెరీర్కే అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి నేటి జంటలు. పెళ్ళైన వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డాకే పిల్లల్ని కనాలనుకుంటున్నారు. ఇలాంటి వారు పెళ్ళైన మొదట్లో అండాల్ని భద్రపరచుకోవడం మంచిదంటుంది నటుడు రామ్ చరణ్ సతీమణి. వ్యాపారవేత్త ఉపాసన తాను ఒక డాక్టర్ సలహా మేరకు పెళ్ళైన కొత్తలో తన అండాల్ని భద్రపరుచుకున్నానంటూ ఒక సందర్భంలో పంచుకుంది. మాది డాక్టర్ల కుటుంబం. దీంతో మా తాతగారికి అండ శీతలీకరణ పద్ధతి గురించి పూర్తి అవగాహన ఉంది. ఇక నేను మా ఆసుపత్రి పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహిస్తున్న క్రమంలో అందులో పనిచేసే ఒక డాక్టర్ నాకు ఈ పద్ధతి గురించి సలహా ఇచ్చాడు. పెళ్ళైన వెంటనే నేను, రామ్ చరణ్ కూడా ఎగ్ ఫ్రీజింగ్ పాటించాలని నిర్ణయించుకున్నాం. ఎందుకంటే ఆ సమయంలో ఇద్దరం కెరీర్ పరంగా బిజీగా ఉన్నాం. మా నిర్ణయాన్ని ఇరు కుటుంబాలు స్వాగతించాయి. ఇలా 30లోనే నేను నా అండాల్ని భద్రపరుచుకున్నా. ఆపై కెరీర్ ఒక స్థాయికి చేరుకున్నాక నేను, రామ్ పిల్లల కోసం ప్లాన్ చేసుకున్నాం. నిజానికి ఇలాంటి స్వేచ్ఛ, కంఫర్ట్ జోన్ మాకు దొరికినందుకు చాలా సంతోషించాం అంటున్న మిసెస్ రామ్ చరణ్ 2023 జూన్ 20న క్లింకారా అనే పాపకు జన్మనిచ్చింది. ఇలాగా తన ఎగ్ ఫ్రీజింగ్ అనుభవాలను పంచుకుంటేనే దీనివల్ల కలిగే ప్రయోజనాల గురించి ఆయా వేదికలపై ప్రసంగిస్తూ ఎంతోమందిలో అవగాహన పెంచుతుంది ఆమె. వ్యక్తిగత జీవితం, కెరీర్ కోసం పెళ్ళి, పిల్లల్ని కనడాన్ని వాయిదా వేయలేం.
అలాగే పెళ్లి సంతానం కోసం వ్యక్తిగత లక్ష్యాలు కెరీర్ బాధ్యతలను త్యాగం చేయలేం. అందుకే ఈ విషయాల్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉండేందుకు ముందుగానే తన అండాల్ని భద్రపరుచుకున్నట్టు ఒక సందర్భంలో పంచుకుంది లేడీ సూపర్ స్టార్ నయనతార. వయసులో పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి అన్న ఒత్తిడిలో కెరీర్పై పూర్తిగా దృష్టి పెట్టలేం. అలాగని ఆలస్యంగా పెళ్లి చేసుకున్న లేటు వయసులో పిల్లల్ని కనాలన్న పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో మనపై ఒక రకమైన ఒత్తిడి ఉంటుంది. ఈ ఒత్తిళ్లు ఎదురుకాకూడదనే నేను 30 ఏళ్ల వయసులోనే నా అండాల్ని భద్రపరుచుకున్నా. ఆపై ప్రశాంతంగా నా కెరీర్పై దృష్టి పెట్టా. వృత్తి జీవితంలో ఒక స్థాయికి వచ్చాకే పెళ్లి, పిల్లల గురించి ఆలోచించా. ఇలా అంటూ వ్యక్తిగత జీవితాన్ని ఇటు కెరీర్ని సమన్వయం చేసుకునేందుకు ఎక్విజివ్ పద్ధతి పాటించానని నయనతార చెప్పింది. నయనతార 2022 జూన్లో తమిళ దర్శకుడు విఘ్నేష్ శివన్ని వివాహం ఆడింది. అద్దె గర్భం ద్వారా ఈ జంటకు అదే ఏడాది సెప్టెంబర్లో ఉయిర్ ఉలగ్ అనే కవల అబ్బాయిలు పుట్టారు. మహిళలకు సంబంధించి ఏ విషయమైనా నిర్మోహమాటంగా పంచుకుంటుంది బాలీవుడ్ నటి రీచా చద్దా. ఈ క్రమంలో తన జీవితంలో ఎదురైన అనుభవాల్ని మరో ఆలోచన లేకుండా బయట పెడుతుంటుంది. ఇందులో భాగంగానే తాను గతంలో అండ శీతలీకరణ పద్ధతిని పాటించినట్లు ఒక సందర్భంలో చెప్పుకొచ్చింది అందాల అమ్మ. కెరీర్, వ్యక్తిగత జీవితం ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకునేందుకు ఎగ్ ఫ్రీజింగ్ పద్ధతి నాకెంతో దోహదం చేసింది. ఈ క్రమంలో దీని గురించి పూర్తిగా తెలుసుకున్నా. 30 ఏళ్ళు దాటాక నా అండాల్ని భద్రపరుచుకున్నా. వయసు మీరుతున్న కొద్దీ అండాల నిల్వ, వాటి నాణ్యత తగ్గిపోతుంటుంది. ఇక పిల్లలైనప్పుడు అన్న సామాజిక ఒత్తిడి మరోవైపు. కానీ వయసులో ఉన్నప్పుడే ఈ పద్ధతిని పాటిస్తే ఈ ఒత్తిళ్ళు ఏవి ఉండవు. మనకు నచ్చినప్పుడు శారీరకంగా, మానసికంగా సిద్ధపడినప్పుడే పెళ్లి చేసుకొని పిల్లల్ని కనొచ్చు. నేను అదే చేశా అంటున్న రీచా. 2022లో నటుడు ఆలీ ఫజల్ను వివాహం ఆడింది. గత ఏడాదిలో జూలైలో ఈ జంట పాప పుట్టింది. వీళ్ళే కాదు, ప్రియాంక చోప్రా, నేహా ధూపియా, ఏక్తా కపూర్, మందిరా బేడి, సానియా మీర్జా, మిథాలీ రాజ్ తదితరులు కూడా ఈ చిన్న వయసులోనే తమ అండాల్ని భద్రపరుచుకున్నట్టు ఆయా సందర్భంలో పంచుకున్నారు. తద్వారా ఈ పద్ధతిపై సాటి మహిళల అవగాహన పెంచారు. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, ప్లీజ్.